एम न्यूज़ में आप सभी का इस्तकबाल है। राउडी शीटर सैयद शाहिद कत्ल का मामला हुआ हल, 3 मुल्जिमान हुए गिरफ्तार। कोकटपल्ली पुलिस ने 3 अफराद को गिरफ्तार किया जिन्होंने मुबैना तौर पर 4 दिन कबल राउडी शीटर सैयद शाहिद का कत्ल किया। मुल्जिमान में 25 साल के वाई हनक उर्फ मुन्ना, 24 साल के मोहम्मद साजिद और 25 साल के मोहम्मद समीर खान शामिल है। पुलिस के मुताबिक सैयद शाहिद गारमेंट्स का कारोबार करता था और इसकी समीर खान से दुश्मनी थी। अपने असरो रसूख पर कब्जा करने के लिए समीर ने मुन्ना और साजिद के साथ मिलकर शाहिद को कत्ल करने का मंसूबा बनाया। मंसूबे के मुताबिक 29 जून को इन्होंने शाहिद को प्रकाश नगर के देवास्थानम होम्स में वाक़े एक खुले मैदान में पीने के लिए मदऊ किया। डीसीपी बालानगर जोन के सुरेश कुमार ने बताया कि साजिद ने शाहिद के गले पर शराब की टूटी हुई बोतल से वार किया, जबकि मुन्ना ने इसके सर पर पत्थर से हमला किया। पुलिस ने मुल्जिमान के कब्जे से शराब की बोतलें, खून के धब्बे वाले पत्थर, खून से भीगे कपड़े और मोबाइल फ़ोन भी कब्जे में ले लिए। बताया गया है कि सैयद शाहिद मारूफ राउडी शीटर सैयद वहीद पहलवान के बेटे थे। आइए देखते हैं ये रिपोर्ट। ऐसे ही अहम और ख़ास खबरों के लिए एम न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी ज़रूर करें। తర్వాత వెళ్ళిపోయినారు. ముగ్గురు వ్యక్తులు మిగిలినారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరెవరంటే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నాడో షహీద్, అతనితో పాటుగా హనాక్ అలియాస్ మున్నా అనబడి 20 సంవత్సరాల వ్యక్తి, ఇతను ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తాడు. తర్వాత సాజిద్ అనబడే ఒక 24 సంవత్సరాల వ్యక్తి, ఇతను ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తాడు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురికి అక్కడ యాక్చువల్గా ఏంటంటే గతం నుంచి కూడా ఈ షాహిద్ మీద ఈ సాజిద్ అండ్ మున్నా ఒక 15-20 రోజుల నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అప్పుడు కూడా వాళ్ళ ముగ్గురి మధ్యలో వాగ్వివాదం చోటు చేసుకుంది, పరస్పరం తిట్టుకోవడం జరిగింది. దీనికి బేసిక్ కారణం ఏంటంటే ఈ షహీద్ అనే వ్యక్తి ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నాడో ఇతను ఈ సాజిద్ అనబడే అతను ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాడు. అతనికి ఒక 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతనికి కొద్దిగా అమౌంట్ వస్తుంది, నాకు ఆ అమౌంట్ నుంచి నువ్వు నెల 5,000 ఇవ్వాలని చెప్పేసి అతను వేధిస్తూ ఉన్నాడు చాలా రోజులుగా. అదొక కోపం పెట్టుకున్నాడు సాజిద్. దాంతోపాటుగా ఈ మున్నా, సాజిద్ అండ్ వీళ్ళకి సమీర్ ఖాన్ అనే వ్యక్తి కూడా తోడైనాడు. ఈ మున్నా అండ్ సమీర్ ఖాన్కి ఏంటంటే ఈ షాహిద్ ఈ ఏరియాలో రౌడీ షీటర్గా తిరుగుతున్నాడు, బోరబండ ఏరియాలో. మనం కూడా ఇతన్ని చంపేసి ఇతనిలాగా రౌడీ షీటర్ అయ్యి డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి అందరూ కలిసి ప్లాన్ చేసుకొని అతన్ని బీరు బాటిల్ తోటి ముందు గొంతు మీద పొడిచి, తర్వాత అంటే ఫస్ట్ దానికంటే ముందు ఏం చేసినారంటే అతన్ని ప్లాన్ ప్రకారం బాగా తాగిచ్చినారు. బాగా ఆల్కహాల్ తాగించి తర్వాత అతను దాదాపుగా సెమీ కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు అతన్ని బీర్ బాటిల్ తోటి గొంతు మీద పొడిచి, తర్వాత గ్రానైట్ రాళ్ళతోటి తల మీద వేసినారు. దాంతో అతను స్పాట్లోనే చనిపోయినాడు. తర్వాత వీళ్ళని మనం టెక్నికల్ ఆధారాలతోటి వీళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా మన అదుపులో ఉన్నారు. వీళ్ళని వాళ్ళ రిమాండ్ చేయబోతున్నాము. ఈ కేసులో ఈ అక్యూజర్ని పట్టుకోవడానికి కృషి చేసినటువంటి పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ ముగ్గురులో A3 ఎవరైతే ఉన్నాడో సమీర్ ఖాన్, ఇతని మీద ఆల్రెడీ 4 కేసులు ఉన్నాయి. 2020లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో, 2022లో సనత్ నగర్లో, 23లో SR నగర్లో, 24లో బాచుపల్లిది మర్డర్ కేసు, మిగతా 354 అండ్ దొంగతనాల కేసులు 2 ఉన్నాయి. ఇతను రౌడీ షీట్ ఆల్రెడీ ఇతనికి బోరబండ పోలీస్ స్టేషన్లో ఇతనికి రౌడీ షీట్ కూడా ఓపెన్ అయి ఉంది. సో వీళ్ళందరినీ ఈరోజు రిమాండ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. లేదు.